నిర్జల ఏకాదశి రోజు నీటిలో ఇది ఒక్కటి వేస్తే చాలు కటిక పేదవాడు కూడా కుబేరుడవుతాడు. ఈ రహస్యం తెలుసుకున్న వారు ధనవంతులవుతున్నారు. అయితే ఈ రహస్యాన్ని ఎవ్వరు కూడా బయట వారికి అస్సలు చెప్పరు. ఎవరికి వారుగానే చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఏముందిలే అని కొట్టిపారేయకండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఒక్కసారి దీన్ని మీరు చేసి చూడండి, మీరు కోటీశ్వరులు అవుతారు. అంతేకాకుండా ఈ పరిహారం చేయడం వల్ల జన్మజన్మల పాపాలన్నీ కూడా పోయి దరిద్రం అనేది పూర్తిగా పోతుంది. మీ జీవితంలో ఎంత కష్టపడినా కూడా రూపాయి నిలబడటం లేదు అని ఎంతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో కష్టాలు పడి రూపాయి సంపాదిస్తూ ఉంటారు, కానీ వచ్చిన రూపాయి వచ్చినట్టుగానే వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు కూడా ఇలా జరుగుతూ ఉందంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ నిర్జల ఏకాదశి రోజు మనం పాటించుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అయితే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ నిర్జల ఏకాదశి రోజున ఈ ఒక్క పరిహారాన్ని చేసుకున్నాము అంటే మనకి జన్మ జన్మల పాపాలన్నీ కూడా పోతాయి. దరిద్రం అనేది పూర్తిగా పోతుంది. అంతేకాకుండా కోట్లల్లో ధనం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ నిర్జల ఏకాదశి అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టకరమైన రోజు. ఈ నిర్జల ఏకాదశి అనేది విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన రోజు. ఈ రోజు కనుక ఉపవాసం చేస్తే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు మీరు పాటించినంత పుణ్యఫలితం మీకు కలుగుతుంది. మరి నిర్జల ఏకాదశి రోజు అసలు ఉపవాసం ఎలా చేయాలి అంటే నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయాలి. ఇలా చేయడం వల్ల పాపాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది వస్తుంది. మన కుటుంబంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మనకి అన్ని ఏకాదశుల్లో కూడా ఈ నిర్జల ఏకాదశి అనేది చాలా పవర్ఫుల్ అని చెప్తా ఉంటారు. అందుకే అన్ని ఏకాదశుల కన్నా కూడా ఈ నిర్జల ఏకాదశి చాలా పవర్ఫుల్ అన్నమాట. అయితే ఇలా పచ్చి మంచినీరు కూడా త్రాగకుండా కట్టిక ఉపవాసం ఉండడం అనేది చాలా కష్టం. కానీ శక్తి ఉన్నవారు మాత్రమే ఈ నిర్జల ఏకాదశిని పాటించాలి. ఆరోగ్యం బాలేని వారు కేవలం పండ్లు పాల మీద ఈ రోజు ఉపవాసం అయితే చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఏం చేసినా కూడా మనసులో భక్తితో చేయాలి. భక్తితో మనం ఏం చేసినా కూడా ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. కాబట్టి మీకు ఓపిక ఉంది అనుకుంటే నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండండి. కానీ మీకు ఆరోగ్యం బాగోలేదు, మీకు సహకరించడం లేదు అంటే ఖచ్చితంగా మీరు పాలు పండ్లన్నా తీసుకోండి. అయితే ఈ నిర్జల ఏకాదశి రోజున ఉదయం బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలి. స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకోవాలి అనేది తెలుసుకుందాము. ఆ విష్ణుమూర్తి ముందు దీపం వెలిగించుకుని ప్రశాంతంగా కూర్చుని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. ఈ రోజు మీరు ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపిస్తే అంత పుణ్యం వస్తుంది. ఆ తర్వాత స్వామివారికి కొన్ని తులసి దళాలను సమర్పించుకోండి. ఇలా చేయడం వల్ల చాలా పుణ్యం అనేది కలుగుతుంది. స్వామివారికి ఈ ఏకాదశి రోజు తులసి దళం సమర్పిస్తే మనకి కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని ఎవ్వరు కూడా స్కిప్ చేయకండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఏకాదశి రోజున ఈ పరిహారాన్ని చేస్తున్నారు అంటే మీకు చాలా పుణ్యం అనేది కలుగుతుంది. దీనికోసం మనం ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. దానిలో కొంచెం పసుపు వేసుకుని కొన్ని తులసి ఆకులు కూడా వేసుకుని ఆ నీటిని ఇల్లంతా కూడా చూపించుకుని ఆ తర్వాత భగవంతుడి ముందు పెట్టుకుని ఒక 10 నిమిషాల తర్వాత తీసుకువెళ్ళి మన ఇంటి ముందు ఉండేటువంటి తులసి మొక్కలో పోసేసుకోవాలి. తులసి మొక్క లేదు అంటే ఇంటి ముందు ఏదైనా ఒక పచ్చని చెట్లో పోసేసుకోండి చాలు. ఇలా చేశారా అంటే మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పోతుంది. ధనం ఆకర్షిస్తుంది, ధనాకర్షణ అనేది పెరుగుతుంది. కాబట్టి చాలా తేలికగా చేసుకునేది ఖచ్చితంగా చేసుకోండి. అయితే ఈ రోజు కనుక ఖచ్చితంగా ఈ తప్పులైతే ఎవ్వరు కూడా చేయకండి, శ్రద్ధగా వినండి. ఈ రోజున అబద్ధం అనేది చెప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున అబద్ధం అనేది చెప్పకూడదు. అలాగే కోపం పడకూడదు. ఎక్కువగా కొంతమంది కోపం అనేది తెచ్చుకుంటూ ఉంటారు. కోపం కూడా పడకూడదు. అలాగే నాన్ వెజ్ కూడా తినకూడదు. ఇతరులకు హాని కూడా తలపెట్టకూడదు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అలాగే ఈ నిర్జల ఏకాదశి అనేది కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇటువంటి రోజు మీరు ఏం చేసినా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించాలి అనుకున్నా ఈ రోజు ప్రారంభించుకోవచ్చు. చాలా మంచి రోజునే చెప్పుకోవచ్చు. ఈ రోజు తులసి అమ్మవారికి ఖచ్చితంగా సాయంత్రం వేళ సంధ్య దీపాన్ని వెలిగించుకోండి. అమ్మవారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకుని అమ్మవారికి కాస్త నీరు పోసుకుని ఈరోజు అమ్మవారి ముందు కాస్త దీపం వెలిగించుకోండి చాలు. ఇలా చేయడం వల్ల ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా త్వరగా ఉంటుంది. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయి ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది.
అంతేకాదు ఆ తరువాత విష్ణుమూర్తిని పూజించుకున్న తర్వాత ఇంట్లో సాంబ్రాణి పొగ ధూపం వేసుకుని ఆ సాంబ్రాణి పొగ ధూపంలోనే 2 లవంగాలు వేసుకోండి. ఈ లవంగాలు వేయడం వల్ల ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో ఉండేటువంటి కటిక దరిద్రం అంతా కూడా పోతుంది. ఇలా మనం ఇంటి చుట్టూరు కూడా ఇలా ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేసుకోవాలి. మరి అసలు స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్నానం చేసేటువంటి నీటిలో ఒక్కటి వేస్తే చాలు, కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు. దీని గురించి మనకి శాస్త్రాలు, పండితులు క్షుణ్ణంగా తెలియజేస్తున్నారు. అయితే మనం మామూలు రోజుల్లో చేసేటువంటి స్నానాల కన్నా కూడా ఇటువంటి పండుగ పర్వదినాల్లో చేసేటువంటి స్నానాలు చాలా పవిత్రమైనవి. ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు స్నానాన్ని ఆచరించారు అంటే మీ యొక్క అదృష్టం అనేది కూడా మారిపోతుంది. ఈ నిర్జల ఏకాదశి రోజున ఒక బకెటెడు నీటిని తీసుకుని అందులో 3 లేదా 5 తులసి ఆకులను వేసుకోండి. అలా 3 లేదా 5 తులసి ఆకులు వేసుకుని కాసేపు అలానే వదిలేసేయండి. ఒక 2 నిమిషాలు వదిలేసేయండి. ఆ తర్వాత దానిలో ఒక చిటికెడు పసుపు, కొంచెం రాళ్ల ఉప్పు వేసుకోండి. అలా రాళ్ల ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కొన్ని గంగాజలం నీరు వేసుకోండి. మీ ఇంట్లో గంగాజలం ఉంది అంటే ఖచ్చితంగా వేసుకోండి, లేదు అంటే పూజ స్టోర్స్ లో మనకి లభిస్తుంది. కాస్త గంగాజలం నీరుని కూడా వేసుకోండి. ఇలా నీటిలో తులసి ఆకులు, గంగాజలం, ఈ ఉప్పు, పసుపు ఇవన్నీ వేయడం వల్ల ఈ నీరు అనేది చాలా పవిత్రంగా మారుతుంది. అంతేకాదు చాలా పవర్ఫుల్ గా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత గనక మీరు స్నానాన్ని ఆచరించారు అంటే, ఆ తర్వాత మీరు స్నానం చేశారు అంటే మీకున్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. అలా ఆ నీటితోటి స్నానం చేసిన తర్వాత ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పి 11 సార్లు చెప్పండి. ఇలా చెప్పడం వల్ల మీకు ఉండేటువంటి సమస్త సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అయితే మీరు ఈ స్నానం చేసేటువంటి నీటిలో వేసుకునేటువంటి ఆకులు చాలా పవిత్రంగా ఉండాలి. అంటే పాడైపోయిన తులసి ఆకులు కానీ, ఎండిపోయిన తులసి ఆకులు కానీ అస్సలు వేయకండి. మంచి నీరులో కేవలం మంచిగా ఉన్నటువంటి తులసి ఆకులను మాత్రమే వేసుకోండి. కోపంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానాన్ని ఆచరించకండి. చెడు ఆలోచనలు మనసులో పెట్టుకుని స్నానాన్ని చేయకండి. అలా స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక దీపాన్ని వెలిగించండి స్వామివారి ముందు. ఈ విధంగా చేయడం వల్ల పేదరికాన్ని జయిస్తారు. ఈ విధంగా స్నానం చేయడం వల్ల దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. డబ్బు అనేది నిలుస్తుంది. ఎంత కష్టపడినా కూడా రూపాయి నిలబడడం లేదు అనుకుంటుంటారు కదా. అయితే ఈ విధంగా ఆచరించి చూడండి. ఈ నిర్జల ఏకాదశి రోజున తప్పకుండా మీ ఇంట్లో ధనం అనేది నిలుస్తుంది. మీరు ఎన్ని పూజలు చేసినా ఫలించడం లేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. కానీ ఈ ఒక్క ప్రయత్నాన్ని చేయండి, తప్పకుండా మీకు రూపాయి అనేది నిలబడుతుంది. అంతేకాదు చాలా మంది అనుభవం ఏంటంటే, ఇలా వరుసగా 11 రోజుల పాటు చేశారు అంటే వారి జీవితంలో చాలా వరకు కూడా మార్పులు వచ్చాయి. మరి తప్పకుండా మీరు కుదిరితే 11 రోజులు కూడా ఆచరించండి. ఈ ఏకాదశితో మొదలుపెట్టి 11 రోజులు కూడా వరుసగా ఇదే విధంగా మీరు స్నానాన్ని ఆచరించండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండేటువంటి కటిక దరిద్రం అంతా కూడా తొలగిపోయి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. జీవితంలో రూపాయికి కొదవ అనేది ఉండదు. అలాగే ఆ నారాయణమూర్తిని ఈ రోజంతా కూడా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు స్మరించుకోండి. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ రోజు చాలా పవిత్రంగా ఉండండి. ఈ రోజు చేయకూడని పనులు ఏవి కూడా చేయకండి. గోల్డ్ కత్తిరించుకోవడం కావచ్చు, లేదా కటింగ్ చేయించుకోవడం కావచ్చు, లేదా గడ్డం చేయించుకోవడం, ఇవేవి కూడా చేయకూడదు. మాంసాహారం అస్సలు భుజించకండి. వీలైతే ఈ రోజు సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకోండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.